తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రజకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా సజ్జల పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు. సీఎం జగన్ బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడి చేసేందుకు తపన పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వివిధ స్కామ్లను పరిశీలిస్తే 4.5 ఏళ్ల కాలంలో 18 లక్షల రజక కుటుంబాలకు టీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలో 5,600 కోట్ల రూపాయలు వేశామని సజ్జల తెలిపారు. నాన్ డీబీటీలను కూడా కలుపుకుంటే 17,000 కోట్ల రూపాయలు రజక కుటుంబాలకు ఇచ్చామని అన్నారు. ఈరోజు రజక ఆత్మీయ సమావేశం కూడా దిగ్విజయంగా జరిగింది. ఆశించిన దానికంటే బాగా జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కులానికి ఏమేమి ఇచ్చారు, దాదాపు 3,560 కోట్ల రూపాయలు రజక కులానికే ఇచ్చినట్టు చెప్పడం జరిగింది. డెవలప్మెంట్లో చాలా ముందంజలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎలక్షన్స్లో గెలవాలి, 170 సీట్లలో మన పాత్ర కూడా నిరూపించుకోవాలి, మనము కూడా భాగస్వాములు కావాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా రజకుల పాత్ర కూడా విశేషంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు నడిపించాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ మీటింగ్ వేసాము. నేను ఎవరిని అడగలే, కేవలం నా మిత్ర బృందంతో మరి పూర్ణతో ముఖ్యంగా మాట్లాడినా, దుర్గారావుతో మాట్లాడినా, ఇట్లా చేయాలా, మనం పార్టీ మీటింగ్ పెడితే చాలా బాగుంటుంది, ఈ పొద్దు జైత్రయాత్ర మాదిరి మనము అన్ని తాలూకాలు, అన్ని నియోజకవర్గాలు తిరిగితే పార్టీ పటిష్టతలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక తీర్మానం చేశాను. ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక కమిటీనే, జిల్లాకు కొంతమందిని వేసి బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి విజయాన్ని బలోపేతం చేయడానికి మనమంతా కృషి చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. త్వరలో కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనూ, లేళ్ల అప్పిరెడ్డి గారితోనూ, నేను ఇంకా కొంతమంది రజక నాయకుల దగ్గర సంప్రదింపులు జరిపి అన్ని జిల్లాలకు కమిటీలు వేసి ఈ విజయంలో భాగస్వాములు కావడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సజ్జల గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ముందుకు నడిపిద్దాం, ఈ పార్టీని బతికించుకున్నాం, దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు యొక్క పాలన తిరిగి పునరుద్ధరణ కాకుండా తరిమి కొట్టాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు రజకులు ముగ్ధ కంఠంతో హర్షధ్వనాల మధ్య చెప్పడం జరిగింది. కనుక మేము ముందుకు నడుస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ముందుకు నడిపించి అందరితోనూ సహబాష్ అనిపించే విధానంలో నడుస్తామని తెలియజేయడం జరిగింది.